హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సూజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా కేవలం ఉప్మా రవ్వతో చక్కటి మురుకులైతే చేసి చూపించబోతున్నాను. వీటి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వీటి కోసం శనగపిండి కూడా వాడాల్సిన అవసరం లేదు. మరి టేస్టీగా మరింత క్రిస్పీగా ఈ మురుకుల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కళాయి పెట్టేసుకోండి. ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోండి. ఇలా 2 కప్పులు నీళ్లు వేసిన తర్వాత ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అర స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఒక స్పూన్ వచ్చేసి కారం పొడి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇది వాటర్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ వాటర్ అంతా కూడా కొద్దిగా మరిగే వరకు ఈలోపు ఇందులో కావలసిన పుట్నాల పిండిని అయితే మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వాటర్ తీసుకున్న కప్పుతో అరకప్పు వరకు పుట్నాల పప్పు తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పలుగులు అనేవి లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం. మనం ముందుగా నీళ్ళని మరిగించేసుకుంటున్నాం కదా, చూడండి ఇలా ఉడికొచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి నీళ్లు తీసుకున్న కప్పు కొలతతోనే 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు సరిపోతాయి. ఇలా రవ్వ వేసిన తర్వాత ఉండలు అనేది లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక అరకప్పు వరకు అయితే బియ్యం పిండిని వేసుకోవాలి. పొడి బియ్యం పిండి అండి ఇది. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి ఉంది కదా, ఈ పిండి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు వాము వేసుకోండి. డైజెషన్కి చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మొత్తం కూడా రవ్వలు కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉంచేసేయండి. వేడికి పిండి అంతా కూడా చక్కగా ఉడికినట్లుగా అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసేసి మరొకసారి కలుపుకుందాము. ఈ వేడికి బియ్యం పిండి అంతా కూడా చక్కగా ఉడికినట్లుగా అవుతుందండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి కలపడానికి వీలుగా ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ పిండి అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోండి. పూర్తిగా చల్లారే వరకు ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత ఈ పిండి అంతా కూడా చక్కగా చల్లారిపోయింది. చేయితో ఇది మొత్తం కూడా ఒకసారి గట్టిగా రబ్ చేసుకుంటూ కలిపేసుకోండి. ఇందులోకి మరొక అరకప్పు వరకు అయితే నీళ్లు పడతాయండి. మామూలు వాటర్ని తీసుకొని ఒకేసారి వేయకుండా ఇలా కొద్దిగా స్ప్రింకిల్ చేస్తూ రవ్వని గట్టిగా మెదుపుకుంటూ పిండి ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. రవ్వ కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకోవాలి. అప్పుడే మనకి మురుకులు అనేవి చక్కగా వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చక్రాల గొట్టం తీసుకొని లోపల వైపు ఆయిల్ అప్లై చేసుకోండి. నేను ఇక్కడ స్టార్ హోల్ ఉన్న బిళ్ళ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకుంటూ ఇలా చక్కగా రోల్ చేస్తూ చక్రాల గొట్టంలోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా నిండుగా ఫిల్ చేసేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మురుకులను అయితే ఒత్తేసుకుందాము. ఇలా ఒక ప్లేట్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకోండి. మురుకులు ఒత్తిన తర్వాత తీసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనకి కావాల్సిన సైజులో మురుకులు అయితే ఒత్తేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం చిన్న మురుకుల్లాగా చేస్తున్నానండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పిండి అనేది సాఫ్ట్గా ఉంటేనే మురుకులు ఇలా చక్రాల గొట్టంలోకి సాఫ్ట్గా వస్తుంది. మురుకులు చేసేటప్పుడు ఇలా ప్లేట్ నిండుగా ఒకసారి చేసేసుకున్నామంటే ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఒక రౌండ్ వేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఒక్కరైనా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మురుకుల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కళాయిలో సరిపడినన్ని వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కలపకుండా వెంటనే ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయి ఇలా పైకి తేలిన తర్వాత గరిటెతో కలుపుకోవాలి. లేదంటే విరిగిపోతాయండి. రవ్వతో చేస్తున్నాం కదా. ఇలా చక్కగా పైకి వచ్చిన తర్వాత గరిటెతో 2 వైపులా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇవి ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా ఫ్రై అయ్యేటప్పుడు. ఈ బబుల్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతే మనకి ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది. కలర్ కూడా మంచిగా వస్తాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత జాలి గట్లోకి తీసుకున్నారంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా మరింత క్రిస్పీగా రవ్వ మురుకులు అయితే రెడీ అయిపోయాయి. చూడ్డానికి ఈ చిట్టి మురుకులు కలర్ఫుల్గా ఉన్నాయి కదా, టేస్ట్ అంతే బాగుంటుందండి. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో.
చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. అస్సలు మెత్తగా ఉండవు, గట్టిగా ఉండవు, అంత గుల్లగా ఉంటాయి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈ చిట్టి మురుకుల్ని ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.